పొద్దున వస్తా ఇప్పుడు వచ్చినారు. పొద్దున నాకు కొంచెం పని ఉండే, కస్టమర్స్ కలవాలి, అందు గురించి ఏం లేదు. ఇంకొక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఏమైంది ఇప్పుడు నా పిల్లం ఉందని ఇప్పుడు బాగా ఇబ్బందులు అయిపోయినాయి సార్. స్పేర్ పెట్టుకుంటావా? ఏం లేదు సార్, నా తిప్పాలు ఏమంటే ఖర్చులు ఎక్కువైపోయినాయి. అయితే ఏమన్నా ఇప్పుడు చేసుకుంటే వరి కట్నం వస్తుంది కదా అని ఆస్తి గీస్తే ఏమన్నా. వరి కట్నం కాదయ్యా, వర కట్నం. యాదో కట్నం సార్. సరే సరే, వర కట్నము, వరి కట్నము, జొన్న కట్నము, మాకు అవన్నీ సంబంధం లేదు. ఏమంటే నువ్వు అందరికి పెళ్లి చేసుకుంటావంట కదా, మ్యారేజ్ బ్యూరో ఉందంట. అవునవును, అది ఏం లేదు. ఎవరైనా బాగా ఆస్తి ఉండాలంటే చూడనా కొంచెము. కరెక్ట్ అన్నా, నీకు పెళ్ళాం ఉంది, పెళ్ళాం ఉన్న దాని మీద ఎట్లా నీకేమన్నా పిల్లలు కాలేదా? పిల్లలు ఉన్నారు, మరి పిల్లల మీద పెళ్ళాం పెట్టుకొని నీకు నువ్వు సర్దుకోవాలంగా. నువ్వు సర్దుకోవాలా? ఏమి నేనెందుకు సర్దుకోవాలా? కాదప్ప, చెప్పొద్దు వాళ్ళకి. ఏమి చెప్తాను, తర్వాత తెలుస్తాను, అందరు పట్టుకొని చూసుకుంటా కదా అన్ని. ఖచ్చితంగా నువ్వు విడాకులను నీ పిల్లలకి ఇచ్చేసాయి. అవుతుంది. బాగున్నావనా, వంట చేసేది ఎవరు కావాలి ఇంట్లో, ఇబ్బంది పడతాను. మరి అలాంటప్పుడు అట్లా కాదనా, ఇంకో పిల్లం ఎందుకు? ఎంతమంది చేసుకోలేదా నీ కాలంలో? సరే, ఎన్ని కోట్లు ఉన్నాయి నీ దగ్గర? నా దగ్గర ఏమున్నాయప్ప, లేవనే కదా పెళ్లి చేసుకుంటుండే. మళ్ళీ సరేయా, ఎందుకప్ప చెప్పాలా నువ్వు అబద్ధాలు కొన్ని? ఇప్పుడు నువ్వు కోటీశ్వరుడు అయితే ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా ఎవరేమనరు. కాదప్ప, నేను చెప్పేది నీ పెళ్ళాం వచ్చేసి సంతకం పెట్టాలా, చేసుకోవచ్చు. ఎట్లా బొక్కలు పడేస్తారు, పెట్టించుకొని వస్తాంలే. సపరేట్ ఇండ్లు పెడతా, అది పెద్ద విషయం కాదులే. గానీ మాకు ఇప్పుడు ఏం కావాలంటే డబ్బు కావాలప్ప. డబ్బులు ఎక్కువైనాయన్నా. మరి అప్పులు ఎక్కువైనా కూడా నువ్వు పెళ్ళాను ఎట్లా చేసుకుంటావు? అవునబ్బా, ఆయమ్మ సాకుతుంది. ఏం చేసి సాగుతుందటవు? ఉద్యోగం ఉన్నది చూడంటున్నా, దానికోసమే. అంటే ఆమెకు వంట చేసి పెడతావా? చేసి పెడతాను. ఏమి డబ్బు కావాలి కానీ వంట చేసేది ఏం పెద్ద విషయం అన్నా? బాగుండవు కదా నువ్వు. ఏమి ఇంతమంది చేసుకోలేదు, ఇద్దరు పిల్లలు చేసుకొని బాగా హ్యాపీగా ఉన్నారు. ఏమి మొన్న చూసినావా నువ్వు? ఎవరిని? దీంట్లో వచ్చింది కదా. దేంట్లో వచ్చింది? దీంట్లో పేపర్ లో ఏమని? నలుగురు భార్యల ముద్దుల మొగుడని. ఎక్కడన్నా ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు చూసినా కానీ నలుగురు అట్లా ఉంటారా ఏమన్నా? ఎవరో ఏంటి ఫోన్ చేసి బంద్ చేయనా? బంద్ చేయనా? ఏం ఆ మనిషికి అప్పుడే ఫోన్ చేసి? అదే పెళ్లి సంబంధమే అది కూడా. అవులే వద్దులేదు, అట్లా కాదు. మళ్ళీ ఫోన్ చేసి తర్వాత మళ్ళీ పెట్టన్నా, ఊరికి ఎందుకు వచ్చింది మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తాడు. అట్లా కదనా? ఏం లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందంటే చూడనా, నువ్వు చెప్పినట్లే కారు తీసుకుంటేనే ఆ కారుకి నెల 75,000 కట్టాల. నెలకు 75,000? ఎన్ని లక్షలు పడింది? 20 లక్షల కారు ఇప్పిస్తావు కదప్ప అనవసరంగా. ఓహో, అవులే. అప్పుడు ఏం సంవత్సరం కడతాడులే అని చెప్పి సంవత్సరమే రాపిస్తేవి. అయిపోయి సంవత్సరం టక్కని దొరుకుతుంది. మళ్ళీ ఆడ చేతులు కాలాడుతాయి. కారు ఇప్పిస్తేవే, మళ్ళీ బండి బాగుంది చూడు, ఇది బాగుంటది అని చెప్పి అదొకటి ఇప్పిస్తేవే 1,50,000 పెట్టి. ఇవన్నీ కట్టేకి దానికి సంసారము, చదారము, పిల్లలు చదువులేంది, పప్పు, బ్యాలు, చింతపండు, కారము, కొత్తిమీర, అల్లము, చట్నీ, చింతొక్కు, మాడకాయ చట్నీ, అవును, కరెంటు బిల్లు. ఇంకేం చేస్తావన్నా? మళ్ళీ ఏదో నువ్వు ఆశ పెట్టిస్తావు, డబ్బులు లోన్ ఇప్పిస్తావు. ఇప్పుడు అన్ని నువ్వు ఇప్పించినటువంటి కొనుక్కున్నా, ఇప్పుడు వాళ్ళందరూ ఈఎంఐలు కట్టాలి. నెల నెలకి కనీసం ఏం ఇట్లా అన్నా గానీ 3 లక్షలు ఈఎంఐ కడుతున్నానన్నా. తప్పదు మరి, తీసుకోండి కదా, బాగా సుఖంగా ఉండవు. ఏం సుఖమాపా? మరి నీళ్ళు కారుతున్నాయి, ఎక్కువ కారుతున్నాయి. అబ్బా, ఇప్పుడు వాళ్ళ తీసుకోండి, నువ్వు తీసుకుంటే కారవా మరి? సరేలే, ఎట్లా కడతాలే గానీ దానికోసం ఇవన్నీ కొంచెం టైట్ అయినాయన. 2 నెలల నుంచి ఇంటికాడికి వచ్చినారు కారుల్లో. అవులే, ఇట్లా ఒక రౌండ్ వేసుకుని వస్తాను పా అంటే నాకు తెలిసిపోయింది వీళ్ళు దెంకపోతారు మరి. దానికోసం ఇవ్వలేదు బీగము. ఏం లేదన్నా, నువ్వైతే నాకు మంచి ఐడియా ఇస్తావని వచ్చినా. నాకు ఏం లేదు, బాగా ఆస్తుంది. అమ్మాయిని చూడు, అమ్మని ఏం ముట్టని లేపా, ఊరికి పెళ్లి చేసుకుంటా అంతే. ఏం ముట్టేది గిల్లేది ఏం ఉండదులే. అట్లా పాపాలు గీపాలు చేయమప్పా, మరి అంత సంసారమే. అవులే, చూడు మళ్ళీ ఫీజు మరి నీకు ఇస్తానప్పా. అమ్మ సెట్ చెయ్యి, ఎవరన్నా బాగుండాలి చూడు. మళ్ళీ నువ్వు తిక్కదాన్ని చేసి ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు ఈఎంఐలు కట్టుకుంటున్నా. మళ్ళీ నువ్వు ఆయమ్మ గ్యాస్ సాకాల. నేను కొంచెం బాగుండేది, ఆస్తి ఉండేది, కొంచెం జాబ్ గీప్ ఉండాలని చూడు. సరే, మళ్ళీ ఎవరైనా ఉంటే బాగా చూడు. కనీసం ఒక 2 లక్షలు 3 లక్షలు నెలకు వచ్చేటట్లు చూడనా. అంటే జాబ్ లేకున్నా ఆస్తి ఉండేదన్నా చూడు. ఒక 2 కోట్లన్నా అట్లాంటావా? ఏం లేదు, ఒక 50 లక్షలు కట్టి పడేస్తే అయిపోయా. ఇంకా లైఫ్ సెటిల్ ఉన్నది. ఇంకా ఎంత ఉంటది? 1.5 కోటి ఉంటది అంతే. హ్యాపీగా దిల్దారు. నీకు కావాలంటే రోజు మంది తప్తా.
ఓ ఏమి తాగవా? రోజు తాగితే పైన పోతాం. వారానికి ఒకసారి తాగు అట్లా. ఏమన్నా తింటావా నువ్వు మళ్ళీ రోజు? ఏం తింటాము? ఏమన్నా స్నాక్స్ వారం వారం వండి పెడతావు, ఏటకు వస్తా. మా తినేదేలే ఏముంది, ఎందుకంటే నువ్వు ఇచ్చిన భిక్ష కదా ఇంకా. మళ్ళీ చూడు మళ్ళీ నీకేమన్నా ఓకే అంటే మంచి వాళ్ళని చూడన్నా కొంచెము. మళ్ళీ నా మాట ఇంతట్టు ఉండాలప్పా. నీ మాట అయినట్లే చూస్తా. ఆస్తి బాగుండాలా. ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? అదే ఆయన సుబ్బయ్య ఉన్నాడు కదా. ఏం సుబ్బాయి బిడ్డనా? సుబ్బాయి బిడ్డ సుబ్బాయి దగ్గర దండిగా ఉందా ఆస్తి? మరి అదే కదా, కండ్లు ఎట్లా కనపడవు కదా సుబ్బాయికి. ఇప్పుడు ఆపరేషన్ చేసినారా? కంటి ఆపరేషన్ చేసినారు. కండు పోయినా బాగుంటుండే. ఎందుకు? ఏంటి కంటికి నన్ను చూస్తాడు కదా మనిషి. ఓహో అట్లా అంటావా? మాట అయితే ఎట్లా వాయిస్ మారుస్తుంటే. అతని దగ్గర 50,000 ఇప్పించుకున్నాడు అన్నావు. ఎట్లా ఇస్తాడా లేదా పిల్లని? మళ్ళీ పిల్లలు ఇస్తాడు. నువ్వు చెప్పాలా, నువ్వు చెప్పే దాంట్లో ఉంటది. అదే కదా. మళ్ళీ ఎట్లా మళ్ళీ ఆ మనిషి బిడ్డ బాగుందిలేనా? బిడ్డ బాగుంది, జాబ్ చేస్తుందని హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంది. పర్ ఆనం వచ్చేసి దాదాపు అంటే 20 లక్షలు. ఏం నెలకా? సంవత్సరానికి ఆనం. బాబా ఏమన్నా సంవత్సరానికి 20 లక్షలు అంటే అన్నా ఒక సంవత్సరం చాలనా నా బాకీ అంతేకి? అనేమంగా ఎన్నేళ్ళు బతుకుతాం? ఒక 30 ఏళ్ళు బతుకుతామా? ఆ దండిగిలేనా ఇంకా భయం లేదు, అన్ని అప్పులన్నీ క్లియర్ అవుతాయి. క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఎట్లా మళ్ళీ ఆయమ్మ చేసుకుంటుందా లేదా నన్ను? ఎందుకు పెళ్లి కాలే ఆయమ్మకి? ఆమెకి ఎందుకు పెళ్లి కాలేదంటే వచ్చిన వాళ్ళకందరికి పేర్లు పెట్టేదంట. ఎవరు ఆయమ్మ? వాళ్ళ ఆయన పెడుతుంటాడులే. వాళ్ళ ఆయన పెట్టేవాడు, ఆ పాప పెట్టేది. కాలు బాగాలేదు, అట్లా. ఈ అమ్మకి ఏం పోయినా? నల్లగా ఉన్నాడు, చదువు లేదు, మరి ఆస్తి లేదు. అట్లా వచ్చిన వాళ్ళకందరికి పేర్లు పెట్టి వెనక్కి పంపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు నన్ను ఎట్లా చేసుకుంటావా? నువ్వు మోసం చేసి చేసుకోవాలా? నువ్వు చెప్పాలబ్బా. నేను నాకని తెలుసా ఏమన్నా? నేను పెళ్లిలో పేరేని. నువ్వు చెప్పాలా? నేను చెప్పు. సిని దాంట్లో లేని ఉన్నట్లే చెప్పాను నేను ఎప్పటికీ. మళ్ళీ ఎట్లా ఉండి చెప్తావేం కదా అప్పులు ఉన్నాయని? అబ్బా అటు దూరం పోయినవుతీవి. మరి నువ్వు వేసిన జోక్ అట్ట ఉంది కదా. సరే ఏం జోక్ ఏమోలే కానీ ఎవరు నవ్వుకున్నారు? ఎవరు లేరు కదా ఆంటీ? ఇక్కడ పక్కన ఎవరు లేరులే. కాదనా? ఎట్లా మళ్ళీ చూడు మళ్ళీ చూస్తాలే. నువ్వు ఉండి చెప్పావా అప్పులు ఉన్నాయంటే ఎవడు చేసుకుంటాడు అన్న నన్ను? అప్పులు ఉన్నాయంటే ఎవడు చేసుకోడు. మళ్ళీ అప్పులు ఏం లేవు, అతను హైదరాబాద్ లో సినిమా యాక్టర్ అని చెప్పు కదా. మళ్ళీ ఏం హీరోలకి లేనా? నేను కొంచెం అట్లా కొంచెమేనా వేస్తలే మేకప్. హీరోలకు ఉన్నాను లేదా? గడ్డం తీసుకొని ఇది స్టైల్ అన్న. ఇప్పుడు స్టైల్ పెయింట్ కొడతలే. కొట్టు పెయింట్ కొట్టి ఎప్పుడు రమ్మంటావు మళ్ళీ? రేపు లేదు, ఎల్లుండి లేదు, ఆవులు ఎల్లుండి రా. అంత రోజులు అంటే ఈఎంఐలు వస్తారనా? పెళ్లి అయిపోతే ఈ అప్పులు కట్టుకుంటా. కాదయ్యా, ఇప్పుడు ఆడ పెళ్లిళ్ళు అంత మూడముంది అన్న. మనకి మోడాలు ఎండాలు ఇవన్నీ వద్దు, ఇవన్నీ గుండాలి గిండాలి ఏం వద్దు. మనకి ఏం కావాలా? ఇప్పుడు చూడనా, నా ఈఎంఐ వాళ్ళు వస్తాడు, వాడు ఎండ ఉంది మోడమైందని వస్తాడా? వాడు ఏ టైంకన్నా వస్తాడు. ఇట్లా మనం కూడా పెళ్లి చేసుకుందాము. నువ్వు ఆ అమ్మకి రేపు సోమవారం అమావాస్య. నువ్వు ఏం చెప్తావంటే చూడమ్మా, మంచి రోజులు నీకు ఎప్పుడు జీవితాల్లో లేవు, నీ శాస్త్రంలోనే లేవు, మోడాల్లోనే చేసుకో అని చెప్పు. మోడాలు కాదు, మోడాలు యాదవ్ చెప్పన్నా. నువ్వు ఇప్పుడు మూడం ఉంది అంటున్నావు, దినాలు బాగాలేదు అంటున్నావు. అమ్మా నీకు మంచి రోజులు పనికి రావు నీ జీవితానికి. ఇప్పుడు ఆ అమ్మకి ఎంత 45 ఏజ్? 42 సంవత్సరాల 6 నెలల 5 రోజులు. మళ్ళీ ఆ అమ్మకి ఎప్పటి నుంచి చూస్తున్నారప్ప? 21 నుంచి చూస్తున్నారు. పెళ్లి అయిందా? కాలే. మంచి రోజుల్లో చూసినారు, చెడ్డ రోజుల్లో చూసినారు, కాలే. దానికోసమే నేనేమంటానంటే మూడాలు గీడాలు ఏమో అంటే కదా మోడాలని. ఇప్పుడు ఈ టైమే బాగుంటదమ్మా నీకు బాగా మంచిగా అయితే స్వామిని అడిగినాను అని చెప్పు. రేపేళ్ళుండి అయిపోటానా? ఎవరు వద్దప్ప? మళ్ళీ నువ్వు నేను వాళ్ళ ఆయన అంతే. మళ్ళీ పోదామా? మళ్ళీ రేపు డ్రెస్ గీసేసుకుని వస్తాను, మర్చిపోద్దాం.